ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధనకు మీరు నడిపించినటువంటి మీ ప్రియులు, మా ఆత్మీయ బిడ్డలైన వారందరిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డల ప్రభువా, నీ మాటలు వినాలని ఎంతో ఆశతో ఆసక్తితో నీ పాద సన్నిధిలో కూర్చుని ఉండగా ప్రభువా, ఆశ గల ప్రాణములను తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నావు ప్రభువా. ఆశ కలిగిన నీ బిడ్డల ప్రాణములను మీరు తృప్తిపరచండి. నీ మాటల చేత నీ బిడ్డలకు నీ మాటలు తెలియచేటుకు నీ పక్షాన నిలబడిన నేనైతే నిష్ప్రయోజక దాసుని, ఏ జ్ఞానము లేనివాడిని అని ఒప్పుకుంటాను ప్రభువా. నా జ్ఞానమును మరుగు చేసి నీ జ్ఞానముతో నింపి, వాక్చాతుర్యముతో కాక వాక్శక్తి ప్రభువా, నీవు నాకు అనుగ్రహించినటువంటి దానిని బట్టి నీ బిడ్డలకు నీ మాటలు ఉపదేశించుటకు నీ ఆత్మ సహాయమును, నీ ఆత్మ నడిపింపు మీరు నాకు అనుగ్రహించండి. ఎదుటి వారికి బోధిస్తున్నా నేను బోధించి భ్రష్టున్నైపోకుండా బోధించిన నా బోధ ప్రకారంగా బ్రతికి అనేకులకు బోధించుటకు సహాయించండి. మీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడ్డలుగా కేవలం వినివారుగానే ఉండి నీ బిడ్డలు కూడా తమను తాము మోసపుచ్చుకునేవారుగా కాక వినిన వాక్య ప్రకారమైన జీవితాలు మీ బిడ్డలైన వారందరికీ తెలిసింది. విత్తబడిన ప్రతి మాట మంచి నేలన పడిన విత్తనము వలె అవి మొలకలై, చెట్లై, మహావృక్షాలై తగిన కాలమందు నాయన ఫలమిచ్చేవిగా ఉండటకు మీరు సహాయం చేయమని, విత్తబడిన వాక్యము నీ బిడ్డల్లో ఉండగా దుష్టుడు వచ్చి దాన్ని దొంగిలించుకొని పోకుండా నీ బిడ్డలో నీ మాటలు హృదయముతో గట్టిగా పట్టుకుని మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వల్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి ఆదివారం కూడా పరిశుద్ధ గ్రంథమును ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవని, 7 ఆయనకు హేయములైనవని ఆ పరలోకమందున్నటువంటి దేవుడు సొలొమోను గారి చేత సామెతల గ్రంథంలో రాయించినటువంటి మాటలు మనం ధ్యానం చేసుకుంటూ, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవని, 6 మాత్రమే కాదు కానీ 7వది మరొకటి ఉంది, అది కూడా 7 ఆయనకు హేయములు అంటాడు సొలొమోను గారు. అందులో మొదటిది అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించే హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అని అక్కడ రాయబడింది. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేంటో ఒక్కొక్కటిగా ఒక్కొక్క వారము ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఒక వారం యెహోవాకు అసహ్యమైనది, యెహోవాకు హేయమైనది అహంకార దృష్టి అని మనం నేర్చుకున్నాం. మరొక వారము కల్లలాడు నాలుక యెహోవాకు అసహ్యమైనది, ఆయనకు హేయమైనది అని ఒక వారం మనం నేర్చుకున్నాం. మరొక వారము నిరపరాధులను చంపేటటువంటి చేతులు దేవునికి అసహ్యములైనవని, అవి హేయములైనవని ఒక వారం మనం నేర్చుకోవడం జరిగింది. మరొక వారమును దుర్యోచనలు యోచించేటటువంటి హృదయము అది ఎవరికైతే ఉంటుందో, దుర్యోచనలు యోచించే చెడ్డ ఆలోచనలు ఆలోచించేటటువంటి హృదయము అది దేవునికి హేయమైనదని, అది దేవునికి అసహ్యమైనదని, అలాంటి దుర్యోచనలు యోచించేటటువంటి వ్యక్తులు దేవునికి అసహ్యమైనటువంటి వ్యక్తులని ఒక వారం మనం నేర్చుకున్నాం. అంతేకాదు ప్రియమైన దేవుని వల్లరా, మరొక వారమున లేని వాటిని కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములని గత వారం మనం నేర్చుకున్నాం కదా. కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు, చరిత్రలో ఎవరైనా ఎదుటివారికి కీడు చేయుటకు పరుగులెత్తే పాదములు కలిగిన వారు ఎవరైనా ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములు అవి యెహోవా దేవునికి
అవి హేయములైనవి, అవి అసహ్యములైనవి. ఆ వ్యక్తులు దేవునికి నచ్చని వారు, ఎదుటి వారికి కీడు చేయాలి, కీడుకు ప్రతి కీడు చేయాలి అనే ఉద్దేశం కలిగినటువంటి వారు అందరూ కూడా యెహోవాకు ఇష్టము లేని వారు, యెహోవాకు హేయములైనటువంటి వారు, యెహోవా దేవునికి నచ్చనటువంటి వారు. ప్రియులారా, ఏమండి, ఈ వారం కూడా ఒక విషయాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాం. అదేంటయ్యా అంటే, యెహోవాకు అసహ్యములైనటువంటి విషయాలలో లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అని పెట్టుకోండి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అని పెట్టుకోండి ఈరోజు. ఏమండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా ప్రతి మనిషి కొన్నిటిని ప్రేమిస్తాడని, కొన్నిటిని ద్వేషిస్తాడని, కొన్నిటిని ఇష్టపడతాడని, కొన్నిటిని అసహ్యించుకుంటాడని మీకు గత విషయాలు మీకు చెప్పాను. వాటిలో ప్రియులారా, కొన్ని రంగుల్లో కొన్ని ఇష్టపడవచ్చు, కొన్ని రంగుల్లో కొన్నిటిని ఇష్టపడకపోవచ్చు. కొన్ని రంగులను ప్రేమించవచ్చు, కొన్ని రంగుల్ని ద్వేషించవచ్చు. అంతేకాకుండా కొన్ని ఫలాలు మనం ఇష్టపడే ఫలాలు ఉంటాయి, కొన్ని ఫలాలు మనం ఇష్టపడిన ఫలాలు కూడా ఉంటాయి. కొన్ని ఫలాలు మనం ప్రేమించే ఫలాలు ఉంటాయి, కొన్ని ఫలాలు మనం ద్వేషించే ఫలాలు కూడా ఉంటాయి. ఇక మనం ధరించుకునేటటువంటి వస్త్రాలలో కూడా కొన్ని వస్త్రాలు మనకి ఇష్టమైన వస్త్రాలు ఉంటాయి, కొన్ని వస్త్రాలు మనకి ఇష్టం లేని వస్త్రాలు కూడా ఉంటాయి. అవునా కదా? కొన్ని వస్త్రాలను ప్రేమిస్తాం చాలా, కొన్ని వస్త్రాలను ద్వేషిస్తాం. ఆడవాళ్ళకు అలంకరించుకునే కొన్ని ఆభరణాలు కూడా కొన్నిటిని ప్రేమిస్తూ ఉంటారు, కొన్నిటిని ద్వేషిస్తూ ఉంటారు. అన్నీ ప్రేమించాలని లేదు, అన్నిటిని ద్వేషించాలని లేదు. అంటే మనిషి అన్నటువంటి వారికి కొన్ని అయిష్టాలు ఉంటాయి. కొన్ని ప్రేమిస్తారు, కొన్నిటిని ద్వేషిస్తూ ఉంటారు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అసహ్యించుకునే ఉన్నాయా? మనుషులుగా మనమైతే కొన్నిటిని ఇష్టపడతాం, కొన్నిటిని ద్వేషిస్తాం, కొన్నిటిని ప్రేమిస్తాం, కొన్నిటిని అసహ్యించుకుంటాం. సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా ద్వేషించేవి ఉంటాయా? అసలు ఈ సృష్టి చేసిందే దేవుడు కదా. ఆకాశాన్ని చేసింది దేవుడు, ఆకాశమందున్న సూర్య చంద్ర నక్షత్రాలను చేసింది దేవుడు, ఆకాశములు ఎగిరే పక్షులను చేసింది దేవుడు, భూమిని చేసింది దేవుడు, భూమి మీద నడిచే జంతువులను, ప్రాకే పురుగులను, చెట్లను, అదేవిధంగా భూమి క్రింద ఉన్నటువంటి జలములను, జలరాశులను కూడా, ఈ పంచభూతాలను, ఆకాశాన్ని, భూమిని, నేలను, అగ్నిని, నీరును, నిప్పుని, సమస్తాన్ని దేవుడే తన వాక్కు చేత ప్రపంచంలో నిర్మాణమని చదువుకుంటాం మనం. దేవుడు ప్రియులారా ప్రతి దానిని కూడా తన ఇష్ట ప్రకారంగా తను చేసుకొని దానికి మంచి పేరు కూడా ఇచ్చాడని మీకు చెప్పాను. ఆయన కనులకు ఈ సృష్టి అంతటిని చూసినప్పుడు అది చాలా మంచిదిగా కనబడిందని మనం చదువుకుంటాం. ఆదికాండంలో అది చాలా మంచిదిగా కనబడిందంట దేవుని దృష్టికి. మరి దేవుడే ఈ సృష్టిని కలుగు చేశాడు కదా, సమస్తాన్ని. సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు సృష్టిలో ఉన్న వాటిని కొన్నిటిని ప్రేమించి కొన్నిటిని ద్వేషిస్తాడా? కొన్నిటిని ఇష్టపడి కొన్నిటిని అసహ్యించుకుంటాడా? ఒకవేళ ఆయన కొన్నిటిని ప్రేమించి కొన్నిటిని ద్వేషిస్తే, కొన్నిటిని ఇష్టపడి కొన్నిటిని అసహ్యించుకుంటే మనమే అంటాము, ఏమంటాం? ఏమయ్యా, ఈ సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్తవు నీవే కదా, కలిగి ఉన్నది ఏది కూడా నీవు లేకుండా కలుగులేదు కదా, మరి కలుగు చేసినటువంటి నీవే ఇదిగో దీనిని ఇష్టపడుతున్నావేంటి, దీనిని ద్వేషిస్తున్నావేంటి అని అడుగుతాం. దీనిని ప్రేమిస్తున్నావేంటి, దీన్ని అసహ్యించుకుంటున్నావేంటి, ఇది నీకు న్యాయమేనా అని మనం అడుగుతాం. అడగమా? మనం చాలా తెలివి వెళ్ళవాళ్ళం వాస్తవం చెప్పాలంటే. తప్పనిసరిగా దేవుణ్ణి మనం ప్రశ్న అడుగుతాం, కానీ దేవుడు మన చేత ప్రశ్నించబడేవాడు కాదు ప్రియులారా. ఆయన సర్వజ్ఞాని. కాబట్టి ఈ సృష్టిలో మనుషులుగా మనం కొన్ని ప్రేమిస్తాము, కొన్ని ద్వేషిస్తాం, కొన్ని ఇష్టపడతాం, కొన్ని అసహ్యించుకుంటాం. కానీ దేవుడు కూడా ద్వేషించేవి ఉన్నవా అంటే దేవుడు కలుగు చేసిన వాటిలో ఏవి కూడా దేవుడు అసహ్యించుకునేవి ఏవీ లేవు. ఒకవేళ మనుషుల్ని ఏమన్నా దేవుడు అసహ్యించుకుంటాడా? నిన్ను, నన్ను, ప్రపంచంలో ఉన్న మనుషుల్ని ఏమన్నా దేవుడు అసహ్యించుకుంటాడంటే మనుషుల్ని దేవుడు అసహ్యించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే దేవుడే మనుషుల్ని కలుగు చేసుకున్నాడు. ఆయన తన స్వరూపంలో, తన పోలికలో స్త్రీని గాను పురుషునిగాను ఆయన చేసుకున్నాడని మనం ఆదికాండంలో చదువుకుంటాం. తన స్వభావ లక్షణాలతో దేవుడు మనకు జన్మనిచ్చాడు. మనం అందరం ఆయన బిడ్డలమే పుట్టినప్పుడు కదా. మరి మనల్ని ద్వేషిస్తాడా దేవుడు?
కొంతమంది మనుషులను ప్రేమించి కొంతమంది మనుషులను ద్వేషిస్తాడా? కొంతమంది మనుషులను ఇష్టపడి కొంతమంది మనుషులను అసహ్యిస్తాడా? మనం కొంతమందిని ప్రేమిస్తాం, మనం కొంతమందిని ద్వేషిస్తాం, మనం కొంతమందిని ఇష్టపడతాం, మనం కొంతమందిని అసహ్యించుకుంటాం. మనకుంటుంది పార్షివాలిటీ అంటారు, అంటే పక్షపాత ధోరణి. ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, పక్షపాతం కానీ ఎవరికి ఉంటుంది అంటే మనిషికి మాత్రమే ఉంటుంది ప్రియులారా, దేవుడికి ఉండదు. ఎందుకంటే దేవుడు పక్షపాతము లేని దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అనగానే ప్రియులారా, ఆయన పక్షపాతము లేనటువంటి దేవుడు. ఆయన అందరినీ ఒకలాగే చూస్తాడు. మంచివారిని ఒకలాగే చూస్తారు, చెడ్డవారిని ఒకలాగే చూస్తాడు. ఆయన మంచివారి మీద తన సూర్యుడి వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు, ఆయన చెడ్డవారి మీద తన సూర్యుని వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన మంచివారి మీద తన వర్షాన్ని వర్షింపజేస్తున్నాడు, ఆయన చెడ్డవారి మీద కూడా తన వర్షాన్ని వర్షింపజేస్తున్నాడు. యెహోవా అందరికీ, చెప్పండి, యెహోవా అందరికీ అపకారి. ఇదేంటి ఉపకారం అంటున్నారు మీరు? యెహోవా అందరికీ అపకారి కదా. యెహోవా అందరికీ అపకారి అని లేదు, యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. కలలో కూడా ఎవరికి ఆయన కీడు చేయడు, కలలో కూడా ఎవరికి ఆయన కీడు తలపెట్టేటటువంటి వాడు కాదు. యెహోవా అందరికీ ఉపకారి. అయితే దేవుడు ప్రియులారా, ఈ సృష్టిలో ఉన్న వాటిని ద్వేషించే దేవుడు కాదు. ఆయన కలుగు చేసినటువంటి మనుషులను కూడా ఆయన ద్వేషించేటటువంటి వాడు కాడు. కానీ దేవుడు ద్వేషించేటటువంటివి, దేవుడు అసహించుకునేవి, దేవునికి హేయములైనటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అందులో ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే, లేని వాటిని పలికే అబద్ధ సాక్షి యెహోవాకు అసహ్యుడంట. లేని వాటిని పలికే అబద్ధ సాక్షి ఆయనకు హేయమైనటువంటి వాడు. లేని వాటిని పలికేటటువంటి అబద్ధ సాక్షి ఆయనకు నచ్చనటువంటి వాడు, ఆయనకి ఇష్టము లేనటువంటి వ్యక్తి. ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం తెరిచి జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు రచించిన సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చదువుకుందాం. దయచేసి అందరు బైబిల్ తీయండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి ప్రియమైన దేవుని వల్లరా 19వ వచనం వరకు చదువుకుందాం. చదవండి, ఒకరు చదవండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా, అవేంటంటే అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అన్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మనం ఈ మాటను ధ్యానం చేసుకుందాం. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నాడు. ప్రియులారా, దేవుడు అసహ్యించుకునే ఈ 6వ లక్షణం ఏంటంటే లేని వాటిని పలుకే అబద్ధ సాక్షి. అబద్ధాలు చెప్పడం అంటే లేని విషయాలు, కాని విషయాలు, జరగని విషయాలు, మాట్లాడని విషయాలు, అవి ఉన్నవని, జరిగినవని, అవి నిజమని మాట్లాడేటటువంటి మాటలు ఏమన్నారంటే అబద్ధాలు అన్నారు. లేని మాటలను మాట్లాడడాన్ని గురించి ఏమన్నారంటే అవి అబద్ధాలు, అబద్ధ సాక్ష్యము అన్నారు. వినండి, జాగ్రత్తగా వినండి. అబద్ధాలు, లేని మాటలను గురించి ఉన్నట్టుగా మాట్లాడడం, దాని గురించి బైబిల్ ఏమంది అంటే అవి అబద్ధములు, అబద్ధ సాక్ష్యము అన్నాడు. కాబట్టి అబద్ధాలు ఆడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం అబద్ధాలు ఆడుతున్నామంటే లేని మాటలు ఉన్నట్టుగా మాట్లాడుతున్నామని అర్థం, కాని మాటలు అయినవన్నట్టుగా మాట్లాడుతున్నామని అర్థం. అబద్ధాలు ఆడడం అంటారు దీన్ని. కాబట్టి లేని వాటిని పలికే అబద్ధ సాక్షులు ఎవరైతే ఉంటారో వారు యెహోవా దేవునికి అసహ్యమైనటువంటి వ్యక్తులు, వారు యెహోవా దేవునికి హేయమైనటువంటి వ్యక్తులు, వారు యెహోవా దేవునికి ఇష్టం లేని వారు. వారిని చూసినటువంటి దేవుడు ఎంత మాత్రము కూడా వారిని ఇష్టపడేటటువంటి, ఎంత మాత్రం కూడా దేవునికి యోగ్యమైనటువంటి వ్యక్తులు వారు మాత్రం కాదని బైబిల్ని ఆధారం చేసుకుని సందర్భంలో మీకు తెలియజేస్తాను ప్రియులారా. కాబట్టి లేని వాటిని పలికే అబద్ధ సాక్షి,
లేని వాటిలు పలికే అబద్ధాలు ఆడేటటువంటి ఈ క్యారెక్టర్ ఎవరైతే కలిగి ఉంటారో ప్రియులారా, తప్పనిసరిగా దేవుడు వారిని అసహ్యించుకుంటాడంట. తప్పనిసరిగా ఆ వ్యక్తులు దేవునికి హేయులుగా మారిపోతారంట. మీకు ఒక విషయం చెప్తాను, దేవునికే మనం అసహ్యులుగా మారిపోయామనుకోండి, దేవునికే మనం హేయమైనగా మారిపోయామనుకోండి, దేవునికే మనం శత్రువులుగా మారిపోయామనుకోండి, భూమి మీద మన మనుగడ కొనసాగుతుందంటారా? మన ఆయుష్ నిలిచే ఉంటుందంటారా? దేవుని చేతిలో పరుట బహుభయంకరము అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆయన చల్లని రెక్కల కింద మనం ఉన్నంతకాలము సురక్షితంగా ఉంటాం ప్రియమైన దేవుని వల్లరా. ఆయన చేతుల్లో పడ్డాం అనుకోండి, మనం ఈ భూమి మీద జీవించడానికి అవకాశం ఉండదు. మన రూపాన్ని దేవుడు ఈ భూమి మీద నుంచి తుడిచివేస్తాడు. అమ్మ, అర్థమవుతుంది కదా? కాబట్టి యెహోవాకు అసహ్యమైనటువంటి విషయాలలో ఈరోజు మనం ధ్యానం చేసుకున్న విషయము, లేని వాటిని పలికే అబద్ధ సాక్షి యెహోవాకు అసహ్యమైన వాడు. లేని వాటిని గురించి మాట్లాడి అబద్ధాలాడేటటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తులు దేవునికి అసహ్యమైనటువంటి వారు. ఒకవేళ ఈ లేని వాటిని పలికే అబద్ధ సాక్ష్యాలు పలికేటటువంటి, అబద్ధాలు ఆడేటటువంటి ఈ క్యారెక్టర్, ఈ లక్షణం అనేది ఏదైతే మనలో ఉందో, ఒకవేళ ఉంటే దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, క్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి వారముగా, సంఘముగా, క్రీస్తుని బాప్తీసం ద్వారా ధరించుకున్నటువంటి క్రైస్తవులుగా ఒకవేళ మనలో ఇంకనూ గూడు కట్టుకుపోయి మనలో తిట్ట వేసుకొని ఈ లేని వాటిని పలికే అబద్ధ సాక్ష్యాలు, అబద్ధాలాడేటటువంటి తత్వము లేదా ఈ లక్షణము మనలో ఉంటే దయచేసి 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 మనం అందరము ఇదిగో దేవుడు మాట్లాడుతూ ఉండగానే, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉండగానే, ఈ మాటలు మన హృదయాలలో తాకుతూ ఉండగానే వెంటనే మనలో పశ్చాత్తాపం కలగాలి, మనలో ప్రేరణ కలగాలి. సాత్వికమైన మంచితో ఆ మాటలు మనం స్వీకరించి, ప్రభువా నిజమే నాయన, లేని మాటలు పలికే అబద్ధ సాక్షిగా ఉన్నానయ్యా, లేని వాటిని పలికి అబద్ధాలాడేటటువంటి క్యారెక్టర్ లక్షణాన్ని కలిగి ఉన్నాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించు ప్రభువా, మరొక అవకాశం ఇవ్వు ప్రభువా, నా అవిధేయతని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా, ఈ లోపాన్ని నాలో నుంచి సమూలంగా నేను తీసివేసుకుంటాను ప్రభువా, దయచేసి నీకు అసహ్యమైన వాడిగా, నీకు అసహ్యమైన దానిగా, నీకు హేయమైన వాడిగా, నీకు హేయమైన దానిగా తండ్రి నేను ఉండకూడదు నాయనా అని వెంటనే మనం మనసులో దేవునికి ప్రార్థన చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చాలి. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, అతిక్రమాలు దాచిపెట్టువారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు దేవుని కనికరం అనే పరలోకాన్ని పొందుకుంటారు. అర్థమవుతుంది కదా? కాబట్టి నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ లేని వాటిని పలికే అబద్ధ సాక్షులుగా ఒకవేళ మనం ఉన్నామేమో, అబద్ధాలాడేటటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామేమో, దేవుడు పదే 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 మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే దేవుడు ఎవరినో సరిచేయాలనుకుంటున్నాడు. మనందరినీ దేవుడు సరిచేయాలనుకుంటున్నాడు. మనలో ఉన్న లోపాన్ని తీసివేసి ఏ మచ్చైనను, ఏ డాగైనను, ఏ ముడతైనను, ఏ కలంకమైనటువంటి లేనివారుగా పవిత్రమైన సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా దేవుడు తన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలని దేవుని వాక్యం అనే సబ్బుతో ప్రతి ఆదివారము కూడా మనల్ని ఉదక స్నానం చేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం, రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దినము మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నిజంగా మనం అంటే ఎంత ప్రేమ ఆయనకి, ఎంత ప్రేమ లేకపోతే, ఎంత ఇష్టం లేకపోతే పరలోకములో నుండి దేవుడు భూమి మీదకి ఈ మాటలు పంపిస్తాడు. ఏమండి, ఈ మాటలే మనకు తెలియకపోతే మన జీవితాలు ఏం కావాలి చెప్పండి? కాబట్టి చాలా గొప్పవైన మాటలు, అద్భుతమైనటువంటి మాటలు, ఆశ్చర్యకరమైన మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒక మనిషి మనస్సును మార్చగలిగే శక్తి కలిగినటువంటి మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈ మాటలు వింటున్నప్పుడు మన హృదయాలు పొడవబడాలి. ఈ మాటలు వింటూ ఉండగానే మనకు పశ్చాత్తాపం కలగాలి. ఈ మాటలు వింటూ ఉండగానే మన లోపం అనేది మనకు బయలుపరచబడుతున్నప్పుడు ఆ లోపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మనం దాన్ని తీసివేసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, లేని వాటిని పలికే అబద్ధ సాక్షి దేవునికి హేయమైన వాడు. లేని వాటిని పలికి అబద్ధాలాడే క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తులు, వారు ఎంత గొప్పవాళ్ళైనా సరే, వారు ఎంత ధనవంతులైనా సరే, వారు విద్యావేత్తలైనా, వారి ధనవంతులైనా, వారు అందచంద కలిగినటువంటి వ్యక్తులు వారైనా, ఎవరైనా సరే దేవుని దృష్టిలో అందరూ ఒకటే.
ఈ లేని మాటలు పలికి, అబద్ధ సాక్ష్యాలు పలికి అబద్ధాలాడే క్యారెక్టర్ కలిగిన వారు చిన్నవారైనా పెద్దవారైనా, అది చిన్న అబద్ధమైనా అది పెద్ద అబద్ధమైనా, చిన్న అబద్ధమైనా సరే మన ఆత్మకు అది చాలా ప్రమాదం. ఆ చిన్న అబద్ధమే మన ఆత్మను తిరిగి రాని మహాలోకమైన ఆ వేదనకరమైనటువంటి ఆ పాతాళ లోకానికి, ఆ అగ్నిజ్వాలలోనికి పంపేటటువంటి అవకాశం ఉంది కనుకనే దేవుడు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి దేవునికి అసహ్యుడు, దేవునికి హేయమైన వాడని రాయించాడు. లేని వాటిని పలికే అబద్ధ సాక్షి, లేని వాటిని పలకడం అది ఎంత ప్రమాదం కాకపోతే దేవుడు బైబిల్ గ్రంథంలో లిఖింపజేసి మనకిస్తాడు చెప్పండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, లేని వాటిని పలికే అబద్ధ సాక్షి యెహోవాకు అసహ్యమైనటువంటి వాడు. ఈ అబద్ధాలు వారి వ్యక్తిగత జీవితానికి చాలా ప్రమాదం, ఎదుటి వారి కుటుంబాలకు నష్టం కలుగు చేస్తాయి, సమాధానికి కూడా చాలా నష్టం కలుగుతుంది. ఏమండి, ఒక్క అబద్ధం అది మనిషిని కూడా చంపేస్తుంది. ప్రేమ దేవుని వల్లరా, ఒక అబద్ధం ఆడటం వల్ల కుటుంబాలే పతనమైపోతాయి. ఒక అబద్ధం ఆడటం వల్ల సంఘాలు కూడా పాడైపోతాయి. ఒక అబద్ధం ఆడటం వల్ల సమాజం కూడా పాడైపోతుంది. అబద్ధం అనేది అంత భయంకరమైనది, అది అంత భయంకరమైనది. కాబట్టి దేవుడు ఈ గ్రంథంలో నిక్షిప్తం చేసి దేవుడు మన చేతికి ఇచ్చాడు. నాయనా, నాకు హేయములైనవి కలవు, నాకు అసహ్యములైనవి కలవు. లేని వాటిని పలికే అబద్ధ సాక్షి నాకు హేయమైన వాడు, లేని వాటిని పలికే అబద్ధ సాక్షి నాకు అసహ్యుడు. ఆ క్యారెక్టర్ ఒకవేళ మీలో ఉంటే, ఇదిగో నా మాటలు వింటున్నప్పుడు వెంటనే దాన్ని మీరు తీసివేసుకోండి. నేనున్న పరలోక రాజ్యానికి మీరు చేరుకుంటారు. లేదనుకో, తిరిగి రాని మహాలోకానికి, పాతాళ లోకానికి మీరు దిగిపోతారు. జాగ్రత్త నాయనా అని దేవుడు మనకిచ్చాడు ఈ మాటలు. ప్రియులారా, నిజంగా దేవుడిచ్చిన ఈ మాటలను బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. నిర్గమాకాండము, మనందరికీ తెలిసిన వాక్యం ఒకటి చదువుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము మొదటి వాక్యం. నిర్గమాకాండము 23వ అధ్యాయము మొదటి వాక్యము. లేని వార్తను పుట్టించకూడదు. ఏమండి, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలులారా, నా ప్రియమైనటువంటి జనాంగమా, లేని వార్తను ఎవరు కూడా ప్రజలలో పుట్టించకూడదు. లేని మాటను ఎవరైనా ప్రజల్లో పుట్టించకూడదని ప్రియులారా, ఆనాడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు తన ధర్మశాస్త్రములో రాయించి వారికి ఇస్తున్నాడు. లేని వార్తను పుట్టించకూడదు. ఇలా లేని వార్తలు పుట్టించడం వలన ప్రియులారా ఏమవుతుందయ్యా అంటే చాలా సమస్యలు వస్తాయి. లేని మాటలు పలుకుతూ, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ మీ ఆధ్యాత్మికమైన భక్తి, విశ్వాస, ప్రార్థన జీవితాన్ని మీరు కోల్పోవద్దు. ఇదిగో, లేని వార్తను ఎవరు కూడా ప్రజలలో పుట్టించకూడదు అని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞగా ఈ మాట ఇస్తున్నాడు. ప్రియులారా, చాలా ఉన్నాయి అందులో. లేని వార్తలు పుట్టించినటువంటి సందర్భాలు ఏమి లేవా చరిత్రలో? ఏమా, లేని వార్తలను, కాని వార్తలను పుట్టించినటువంటి సందర్భాలు ఏమి లేవా సొసైటీలో? మీకు గుర్తుండదు ఏదన్నా ఒకటి చెప్పండి. లేని వార్తలు పుట్టించడం వలన కలిగినటువంటి నష్టం గురించి ఒకటి చెప్పండి. 2012 డిసెంబర్ 25వ తారీఖున ఏం జరిగిద్ది అన్నారు శాస్త్రవేత్తలు? నాస్ట్రాడమస్ అని వాళ్ళ యొక్క క్యాలెండర్స్లో కూడా ఏమని చెప్పారు? 2012 డిసెంబర్ 25న యుగాంతం కాబోతుంది, మనుషులందరూ కూడా చనిపోబోతున్నారు అని చెప్పేసి ఒక టీవీ న్యూస్లో కానీ, పేపరు ప్రింట్ మీడియాలో కానీ ఆ వార్తలు అనేవి బయటకు వచ్చినప్పుడు పిల్లలా, ఆ వార్తలు విన్నటువంటి మనుషులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు తెలుసా భయంతో. ఇంకేముందిరా, మనం చనిపోబోతున్నాం కాబట్టి కోయండి, ఎడ్లను కోయండి, గొర్రెలను కోయండి, మేకలను కోయండి, విందు చేసుకుందాం అనుకున్నారు చాలామంది. చాలామంది తమ ఆస్తులన్నిటిని కూడా పేదలకు పంచేసుకున్నటువంటి వారు ఉన్నారు. ఇంకేముంది, 2012 డిసెంబర్ 25వ తారీఖున ఈ భూమి అంతా అంతరించిపోతుంది, ఈ పంచభూతములన్నీ కూడా కాలిపోతున్నాయి, ఇంకా మనం ఎక్కడ బ్రతుకుతాంరా, మనం సంపాదించుకున్న ఈ మేడల మిద్దెలు, ఈ ధన సంపదలు ఎక్కడ ఉంటాయని చెప్పేసి అందరూ పంచుకున్న పరిస్థితుల్లో ఎంతోమంది నష్టపోయారు, ప్రాణాలు కోల్పోయారు. కానీ జరిగిందా? 2012 నుంచి ఇది 2025వ సంవత్సరం. అంటే లేని వార్తను ప్రజల్లో పుట్టించడం వలన, లేని వార్తను ప్రజలకు స్ప్రెడ్ చేయడం వల్ల ఏమైందంటే, ఆ లేని వార్త, ఆ అబద్ధ సాక్ష్యము ఎందరో ప్రాణాలను బలి తీసుకున్నట్టుకు కారణమైంది.
అందుకని దేవుడు అంటున్నాడు ప్రియులారా, ఇశ్రాయేలుతో చెప్తాడు నిర్గమకాండం 23:1 లేని వార్తను పుట్టించకూడదు, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అంటాడు ప్రియమైన దేవుని వల్లరా. దేవుడు పాత నిబంధనలో మాత్రమే కాదు కానీ క్రొత్త నిబంధనలు కూడా ప్రియులరా అబద్ధమాడే విషయాల గురించి చాలా చాలా విషయాలు ఈ బైబిల్ గ్రంథంలో రాయించడం అనేది మనం చూస్తాం. నిర్గమకాండం 20:16 కూడా ఈ విధంగా రాయబడింది. నిర్గమకాండము 20:16 ఈ విధంగా రాయబడింది, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదని ధర్మశాస్త్రములో దేవుడు ఇది ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. ఏమో అర్థమవుతుంది కదా? నీ పొరుగువాని మీద లేదా నీ సహోదరుడి మీద, నీ సహోదరి మీద, ఎవరి మీద కూడా నీవు అబద్ధ సాక్ష్యం అనేది పలకకూడదు, వారి మీద అబద్ధాలు నీవు చెప్పకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. రే, నీ సహోదరుడు కదా, నీ సహోదరి కదా, నీ బంధువు కదా, నీ బంధువురాలు కదా, నీ రక్త సంబంధి కదా, నీ స్నేహితుడు కదా, నీ పొరుగు వారి మీద నీవు అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగు వారి మీద నీవు అబద్ధాలు చెప్పకూడదు. ఎంత చక్కగా ఉందో చూడండి. నిర్గమ 20:16 నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. లేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అంటే ఆ అబద్ధం ఆడే లక్షణం ఎవరిది? దేవుడిదా? దేవుడు మనల్ని పుట్టించేటప్పుడే అబద్ధాలు ఆడేవారిగా మనల్ని పుట్టిస్తున్నాడా? ఎలా పుట్టిస్తున్నాడు దేవుడు మనల్ని? దేవుడు నరులను యథార్థవంతులుగా, అంటే యథార్థత అంటే పాపము లేని వారుగా పుట్టిస్తున్నాడని అర్థం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. అబద్ధాలు ఆడేవారుగా, దొంగతనాలు చేసేవారుగా, వ్యభిచారాలు చేసేవారుగా, లంచగొండులుగా దేవుడు మనల్ని పుట్టించట్లా. వారు పెరిగి పెద్దవారై వివిధ తంత్రములు కల్పించుకొని పాపము చేసి మనుషులు పాపులుగా మారిపోతున్నారు తప్పితే దేవుడు మనుషులను పుట్టించటంలో ఆయన లోపమంటూ ఏమీ లేదు. లోపాలు కలిగింది ఏమీ కూడా దేవుడు చేయడు. దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని లక్షణం కాదు, ఇది దేవునిలో నుండి వచ్చిన లక్షణం కాదు. ఇది ఎవరి లక్షణం అంటే ఇది సాతాను లక్షణం. అమ్మ, ఎవరి లక్షణం మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి గట్టిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు అర్థం కాకుండా నేను ఎంతకు చెప్పిన ఉపయోగం ఉంది? మీకు అర్థం కావట్లేదంటే ప్రార్థన చేసుకొని మనం ఇంటికి వెళ్ళిపోదాం. అర్థమవుతుంది కదా? కాబట్టి ఈ అబద్ధమాడే లేదా ఈ అబద్ధ సాక్ష్యాలు, పొరుగుమారి మీద అబద్ధ సాక్ష్యాలు, లేని మాటలు, కాని మాటలు పలికే ఈ లక్షణం ఎవరిది అంటే దేవుని లక్షణం అయితే మాత్రం కాదు. ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడజాలని దేవుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మరి అబద్ధములు ఆడనేరని దేవుడు తాను మనుషులను భూమి మీద పుట్టించినప్పుడు పుట్టుకతోనే అబద్ధాలు ఆడేవారిగా పుట్టిస్తాడా? ఎలా పుట్టిస్తాడు? మరి దేవుడు యథార్థవంతుడు, దేవుడు మంచివాడు అని బైబిల్లో రాయబడింది. మంచివాడు తన ప్రజల్ని మంచిగానే పుట్టిస్తాడు. కాబట్టి లక్షణం ఎవరిదయ్యా అంటే సాతాను లక్షణము. ఎవరి లక్షణం అమ్మ? అబద్ధం ఆడే లక్షణం ఎవరిది? అందరూ చెప్పాలి. ఎవరి లక్షణం ఇది? సాతాను. ఆది మహాఘట సర్పము, క్రూరముఖము, అబద్ధికుడు. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 64వ వచనం, 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి నిజమందు నిలిచినవాడు కాదు, సత్యమందు నిలిచినవాడు కాదు. వాని యందు ఏమి లేదు, వాని యందు సత్యమే నిజమే లేదంట. మరి ఏముంది వాని యందు? వాడు అబద్ధమాడునప్పుడు వాడి స్వభావమును అనుసరించియే మాట్లాడతాడంట. అసలు సాతానుగాడి స్వభావం ఏంటయ్యా అంటే, సాతానుగాడి క్యారెక్టర్ లేదా సాతానుగాడి లక్షణం ఏంటంటే వాడు తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడంట. ఏంటి వాడి స్వభావం? వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అబద్ధానికి తండ్రి దేవుడు కాదు, అబద్ధానికి తండ్రి సాతాను. అబద్ధం ఆడేటప్పుడు వాడు తన స్వభావాన్ని అనుసరించే అబద్ధం ఆడతాడు. దేవుడు అబద్ధికుడు కాదు, దేవుడు సత్యవంతుడు.
అబద్ధమారుడకు ఆయన నరుడు కాడు. అబద్ధాలు ఆడేవారిగా కూడా మనుషులను పుట్టించడు ఆయన. ఈ స్వభావం ఎవరిదయ్యా, ఈ క్యారెక్టర్ ఎవరిదయ్యా, లక్షణం ఎవరిదయ్యా అంటే సాతానుగాడి లక్షణం ఇది. వాడు తన స్వభావాన్ని అనుసరించేవాడు మాట్లాడతాడు. అబద్ధ సాక్ష్యాలు పలకడం, లేని వాటిని గురించి మాట్లాడడం, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, కళ్ళబుల్లి మాటలు చెప్పడం, ఏమండి అబద్ధాలు మాట్లాడడం అనేది ఇది సాతానుగాడి యొక్క స్వభావం, సాతానుగాడి లక్షణం. కాబట్టి ఎవరైతే దేవుని పిల్లలని చెప్పుకుంటూ బాప్తిసం ద్వారా క్రీస్తుని ధరించుకొని మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ ఇంకానూ తమ దైనందినటువంటి జీవితాల్లో అబద్ధాలు ఆడుకుంటూ అబద్ధాలనే ప్రేమిస్తూ అబద్ధాలనే ప్రేమలుగా ఎంచుకొని అబద్ధాలు ఆడకపోతే మేము ఉండలేము, అబద్ధాలు ఆడకపోతే మాకు జరగదు, అబద్ధాలు ఆడకపోతే వ్యాపారం కాదు అని ఎంతమంది అయితే బతుకుతారో చెప్తున్నాను కదా, వారందరూ సాతానికి ప్రియమైన పిల్లలు, సాతానికి ప్రియమైనటువంటి ముద్దు బిడ్డలు. అమలారా, దేవుని బిడ్డలారా, ఒకవేళ అబద్ధ సాక్ష్యాలు పలికేటటువంటి లక్షణం వినాలి. ఈ అబద్ధాలు ఆడేటటువంటి లక్షణము, ఈ అబద్ధ సాక్ష్యము పలికేటటువంటి లక్షణము మనలో ఉందనుకోండి, ఏం చేయాలి? మనం దాన్ని తప్పనిసరిగా తీసివేసుకోవాలి. తీసుకోకపోతే పరలోకాన్నే కోల్పోతావు. వెండి పోయినా పర్లేదు, బంగారం పోయినా పర్లేదు, ఆస్తులు పోయినా పర్లేదు, అంతస్తులు పోయినా పర్లేదు, పరలోకాన్ని పోగొట్టుకోకూడదు. బ్రతికుంటే వీటికంటే రెట్టింపు సంపాదించుకోవచ్చు. పరలోకాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. పరలోకాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే, దేవుడు నా నిత్య జీవంలోని నువ్వు ప్రవేశించాలంటే, ఆ స్వర్గలోకములోనికి నువ్వు వెళ్ళాలి అనంటే ఒకటే గుర్తుపెట్టుకో, ఒకవేళ అబద్ధ సాక్ష్యాలు పలికే ఈ క్యారెక్టర్ లేదా అబద్ధాలాడే ఈ సాతాను లక్షణం నీలో, నాలో, మనలో ఉంటే దాన్ని తక్షణమే మనం తీసివేసుకోవాలి. అది కానీ మనం తీసివేసుకోకపోతే ప్రియులారా, మనకు చాలా ప్రమాదం, మనందరికీ చాలా ప్రమాదం. ఎవరిలోనైనా ఈ లక్షణం ఉంటే దీన్ని మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చక్కగా రాసుకోండి. ఆ మాటను త్వరగా చదివి వినిపించండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వాక్యం త్వరగా చదవాలి. మనము ఒకరికి ఒకరము అవయవలమై ఉన్నాము గనుక మీరు అబద్ధమారుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సంఘముగా క్రీస్తు శరీరం అనే ఇదిగో ఈ దేహంలో మనం అందరం అవయవములై ఉన్నాం. కానీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితో మనం ఏం చేయాలి అంటే, ఒకరితో ఒకరు మనము అబద్ధములాడుట మానేసి ఒకరితో ఒకరు మనం ఏం చేయాలంట? సత్యమే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. మన నోటిలో నుంచి మాట వచ్చిందంటే ఆ మాట నిజమై ఉండాలి తప్పితే ఆ మాట అబద్ధమై ఉండకూడదు. ఎందుకని చెప్పండి? ఎందుకని? మనం మాట్లాడే ప్రతి మాటను దేవుడు తన గ్రంథంలో రాసుకుంటున్నాడు కాబట్టి. దేవుడికి రాసుకునే పని మీకు తెలియట్లా. పొద్దున్న లేచినది మొదలుకొని సాయంత్రం వరకు దేవుడు తన గ్రంథం పెట్టుకొని మనం మాట్లాడే మాటలన్నీ రాసుకోవడమే దేవుడి పని. ఏ నిమిషంలో, ఏ క్షణంలో, ఏ గంటలో, ఏ రోజులో, ఎక్కడ ఎవరితో ఎలా ఏమేమి మాటలు మాట్లాడుతున్నాం, మన మాటలన్నీ కూడా దేవుడు చక్కగా తన గ్రంథంలో ఎప్పుడు రాసుకుంటాడంట. దేవుడు మన నోటి మాటలను బట్టి మన నీతిమంతులనియు, మన నోటి మాటలను బట్టి మన అపరాధులనియు తీర్పు పొందుదుమంటాడు. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నుంచున్నప్పుడు అంట, ఆ న్యాయ విమర్శలలో మనం మాట్లాడే మాటలు అవి చెడ్డమైనా సరే, అవి మంచివైనా సరే, వాటన్నిటిని గురించి ఏమండి మనం అందరం లెక్క చెప్పాలంట. మనం అందరం లెక్క చెప్పాలి. నన్ను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాను. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నామో మన నోట మాట రాకముందు అసలు దేవుడు తెలుసండి. మనం ఏం మాటలు మాట్లాడతామో, మంచి మాటలు మాట్లాడతామో, చెడ్డ మాటలు మాట్లాడతామో, సత్యము పలుకుతామో, అసత్యము పలుకుతామో, నిజాలు మాట్లాడతామో, అబద్ధాలు మాట్లాడతామో, అన్నీ దేవుడికి తెలుసు. దేవుడు తెలియదు ఏమన్నా? మరి చాలామంది చూడండి, ఆ దేవుడు ఉన్నాడా, ఉంటే చూస్తున్నాడా, ఎవరు చూశారులే అన్నట్టుగా ప్రియులారా ఇష్టానుసారంగా మాట్లాడేటటువంటి మాటలు ఉన్నారు. ఏమండి? విస్తారమైనటువంటి మాటల్లో ఏముండక మానదంట? దోషం ఉండక మానదు. విస్తారమైన మాటలు మాట్లాడేవాడు ఎవరిని బైబిల్లో సెలవిచ్చింది? బుద్ధిహీనుడని బైబిల్లో సెలవిచ్చింది. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఆపు మహాతల్లి అన్నా కూడా ఆపరిక. ఏదన్నా చెబుదాం దేవుడి మాటలు అనుకుందాం అనుకోండి, మనల్ని మాట్లాడినారు, ఇంకా వాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళు చెప్పింది నేను మెలకుండా వెళ్ళిపోవడం. ఇక మేము కూడా సేవకులం కూడా మాటలే మాటలు మాట్లాడుతూనే ఉంటారు. మరి
అరే ఒక మాట నేను మాట్లాడుతున్నంటే ఈ మాటను గురించి దేవుడికి నేను లెక్క చెప్పాలి. ఆయన ఆకాశం అందున్నాడు, నేను భూమి అందున్నాను, నా మాటలు కొద్దిగా ఉండాలని ప్రసంగి గ్రంథంలో అంటాడు. కొద్దిగా మాట్లాడాలి మనం. ఏమంటే విస్తరించి మాట్లాడితే ఆ విస్తారమైన మాటలు ఏముంటుందంటే దోషముంటగా మానదు. గంటలు 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 ఏం మాట్లాడతారో తెలియదు, కానీ తప్పనిసరిగా ఆ మాటల్లో ఎక్కడో ఒక చోట దోషం అనేది జారుతుంది. అవునా కాదా మీరే చెప్పండి. కాబట్టి అవసరాన్ని బట్టి సమయోచితమైనటువంటి సందర్భానుసారమైన మాటలే మనం మాట్లాడాలి, కానీ విస్తరించి మనం మాట్లాడకూడదు. సాతానుడితో అవ్వమ్మ ఏం చేసింది? విస్తరించి మాట్లాడేసింది. విస్తరించి మాటలాడటం వలన సాతాను తన మాటల్లో పెట్టేసి ఏం చేసింది అంటే మోసపుచ్చి మభ్యపెట్టి అవ్వమ్మ పాపం చేయటకు కారణమైంది. ఎంతవరకు? అంతవరకే. కాబట్టి లేని వాటిని పలికే అబద్ధ సాక్షి యెహోవాకు హేయమైన వాడు. ప్రియులారా, ఈ లేని వాటిని పలకడం, ఈ అబద్ధాలు ఆడడం ఒక మనిషిని అపవిత్రురాలుగా చేసిద్దని బైబిల్ చెప్తుంది. అమ్మ నిన్ను నన్ను మనందరినీ అపవిత్రులుగా చేసేది ఈ లేని వాటిని గురించి పలకడం, ఈ అబద్ధాలు మాట్లాడడం మనల్ని అపవిత్రులుగా చేసేది. పరలోకం ఎలాంటి పరలోకం అనుకుంటున్నారు మీరు? అది అపవిత్రులు పోకూడనటువంటి మార్గం, అది పరిశుద్ధులు మాత్రమే పోయేటటువంటి మార్గం. మరి అబద్ధాలు ఆడేసి అబద్ధ సాక్ష్యాలు పలికేసి మనం అబద్ధికులుగా మారిపోయి అబద్ధ సాక్షులుగా మారిపోయి పరిశుద్ధులు పోకూడనటువంటి ఆ మార్గంలోకి మనం ఎలా పోతాం? అపవిత్రులు పోకూడనటువంటి ఆ మార్గంలోకి మనం ఎలా పోతాం ప్రియులారా? అది అపవిత్రులు పోకూడనటువంటి పరిశుద్ధ మార్గం. అది ఆ మార్గంలోకి మనం వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. ఈ అబద్ధాలు ఆడే ఈ లక్షణం మనల్ని అపవిత్రులుగా చేస్తుందంట. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19 నుంచి 21 త్వరగా చదవాలి మీరు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 15వ అధ్యాయము 19 నుంచి 21 త్వరగా చదవాలి. ఒక మనిషిని అపవిత్రుడిగా చేసేవి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు అన్నాడు చూడండి. అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇదిగో ఇవన్నీ కూడా మనుష్యుణ్ణి అపవిత్రపరిచేస్తాయి అంట ప్రియులారా. వీటిలో ఏముంది? లేని వాటిని పలికే అబద్ధ సాక్షి, అబద్ధ సాక్ష్యములు అవి మనిషిని ఏం చేస్తాయి అంటే అపవిత్రుడిగా చేసేస్తాయి. అవి మనిషిని ఒక పాపిగా మార్చేస్తాయి. ఆ అపవిత్రుడు పరిశుద్ధులు పోకూడనటువంటి ఆ మార్గంలో పోలేడు, పరలోకపు మార్గంలో. కాబట్టి పాపపు లోకంలో మనం బ్రతుకుతున్నా పాపం అంటుకోకుండా పవిత్రంగా మనం బ్రతకాలి. అపవిత్రులు పరలోక రాజ్యానికి పోరు. అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవారు పరలోక రాజ్యానికి పోరని బైబిల్లో ఉంది, ప్రకటన గ్రంథంలో. అబద్ధాన్ని ప్రేమించి జరిగించు వారందరూ కూడా పరలోకానికి పోరు అంటారు. అగ్నిగుండంలోనికి వెళ్తారని ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. అబద్ధాలు ఆడడం అనేది అది దేవునికి ఇష్టం లేదు. తన పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యాలు పలకడం అనేది దేవునికి ఇష్టం లేదు. ఈరోజు చూడండి, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ నిత్యము ప్రార్థన, పాటలు, వాక్యము, పరిచర్య, ఎక్కడికంటే అక్కడికి, ఆ ఊరు కాకపోతే ఆ ఊరికి, ఆ ఊరు కాకపోతే మరో ఊరికి, ఆ సంఘం కాకపోతే ఇంకొక సంఘం వెళ్తూ ఉన్నారు. కానీ ఏమండి, చాలామంది కూడా ఇదిగో ఈ లోపాన్ని సరిచేసుకోలేనటువంటి పరిస్థితి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన మనస్సు మార్చుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం ఉపయోగం లేదు. ఉందంటారా? చెప్పండమ్మా. మన మనస్సు మార్చుకోకుండా, మన మనసులో ఉన్నటువంటి, మన హృదయంలో ఉన్నటువంటి ఈ లోపాలను మనం సరిచేసుకోకుండా సప్త సముద్రాలు దాటి మనం ఆరాధనలకు వెళ్ళి వచ్చినా కానీ ఉపయోగమే ఉంది? లేని వాటిని పలికి అబద్ధ సాక్ష్యాలు కలిగి తమ పొరుగు వారి మీద అబద్ధాలు మాట్లాడుతూ ఎప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా, నేను ఇక్కడికి వెళ్తున్నా, అక్కడ బాగా చెబుతారు, ఇక్కడ బాగా చెబుతారు, అక్కడికి వెళ్తే పరలోకంలో ఉన్నట్టుంది. ఏం ఉపయోగం? నన్ను అడుగుతున్నా, ఏం ఉపయోగం? ఉపయోగం ఉందంటారా? మనస్సు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? మనస్సు మార్చుకోవాలి. దేవుడు అదే చెప్పాడు, మారు మనసు గురించే చెప్పాడు దేవుడు. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుడు పరలోకంలో విందు చేసుకుంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనస్సు పొందుకోమని యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడు. మారు మనసు పొందుకోమని ఆది అపోస్తులైన వారు సువార్తను ప్రకటించాడు. మీరు మార్పు నొంది చిన్నబిడ్డల వారి వెంటారైతారని కానీ పరలోక రాజ్యంలో మీరు
ప్రవేశించరు. మారు మనస్సు మారాలండి. వేషం కాదు, భాష కాదు, వస్త్రం కాదు మారాల్సింది, మనిషి మనస్సు మారాలంటే ఆ మనిషి మనస్సు మార్చే వాక్యం చెప్పాలి. దేవునికే స్తోత్రం కలుగును గాక. భౌతిక సంబంధమైన, శరీర అవసరాలు తీర్చేటటువంటి ఈ ప్రాస్పరిటీస్ బోధలు కాదు సమాజానికి చెప్పాల్సింది. ఒక మాట మనం చెప్పానంటే అది ఆ మాట మనిషి హృదయానికి తగాలి, మనిషి హృదయం మారాలి, మనిషి మనసు మార్చుకోవాలి. దేవుడు వెళ్ళిపోయి మీరు స్వస్థతలు చేయండి అని చెప్పలేదు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తని చెప్పండి, మనిషి మనసు మారాలని చెప్పాడు. తెలుసా మీకు? మనిషి మనసు మారాలి. మనిషి మనసు మార్చుకుంటేనే పరలోకానికి వెళ్తాడు. స్వభావాన్ని మార్చుకోలేనటువంటి భక్తి అది భక్తే కాదు. నువ్వెక్కడికి వెళ్ళు, 7 సముద్రాలు దాటి వెళ్ళు, నీ మనసులో ఉన్నటువంటి ఆ బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ క్యారెక్టర్స్, బ్యాడ్ లక్షణాలు నువ్వు మార్చుకోకపోతే నువ్వెక్కడికి వెళ్ళినా నీ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ముగించుకుందాం. కాబట్టి లేని వాటిని పలికే అబద్ధ సాక్షి అంటే దేవునికి అసహ్యుడు, దేవునికి హేయమైన వాడు, దేవునికి నచ్చనటువంటి వాడు. కాబట్టి అబద్ధ సాక్ష్యము మనిషిని ఏం చేస్తుందయ్యా అంటే ఆ అబద్ధ సాక్ష్యం ఆ మనిషిని అపవిత్రురాలుగా మారుస్తుంది. కాబట్టి వాళ్ళకి పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. వారు పరలోకానికి వెళ్ళరు. ఇంకా ఎక్కడికి వెళ్తారయ్యా అంటే పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. అవసరమా మనకి పాతాళ లోకం? అవసరమా? పాతాళానికి వెళ్ళడానికి వచ్చామా ఇక్కడికి మనం? చెప్పండి, ఇక్కడికి ఎందుకు వచ్చామమ్మా? దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం చెప్పండి? పరలోకానికి వెళ్ళాలనే కదా. పరలోకానికి మనం వెళ్ళాలి అనుకుంటే ఇదిగో ఒకవేళ దేవుడు మాట్లాడుతూ ఉండగానే ఈ లక్షణం మనలో ఉంటే దయచేసి నా 2 చేతులు ఎత్తి చెప్తున్నాను, ఈ లక్షణాన్ని మనం తీసేసుకుందాం. కొన్నిసార్లు తెలుసో తెలియకో అన్ఎక్స్పెక్టెడ్గా నోటితో మనం అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. అబద్ధం ఆడిన తర్వాత అయ్యో నేను అబద్ధం ఆడానే అనిపించింది మనస్సాక్షి. అప్పుడు వెంటనే ప్రభువా నేను అబద్ధం ఆడానయ్యా, దయచేసి నన్ను క్షమించు ప్రభువా అని మన మనస్సాక్షి గద్దింపుకు మనం లోబడి ప్రభు సన్నిధిలో ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టాలి. వెంటనే అబద్ధాలు ఆడుకుంటూ భర్త భార్యతో అబద్ధాలు, భర్త భార్యతో అబద్ధాలు, పిల్లల తల్లిదండ్రులతో అబద్ధాలు, తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధాలు, సంఘస్థులు ఒకరితో ఒకరు అబద్ధాలు, సేవకులు ఒకరితో ఒకరు అబద్ధాలు. ఇలాంటి అబద్ధాల బ్రతుకులు మనం బ్రతికితే పరలోకానికి మనం చేరలేము. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు పాడిన పాటలు, నువ్వు చేసిన పరిచర్య, నీకు తెలిసిన వాక్యము, నువ్వు బోధించిన వాక్యము, నువ్వు ఇచ్చినటువంటి కానుకలు అన్నీ కూడా ఏమైపోతాయి? బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి. ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి యెహోవాకు అసహ్యములైనటువంటి విషయాలలో మరొకటి లేని మాటలు పలుకు అబద్ధ సాక్షి. ఒకవేళ లేని మాటలు మనం పలుకుతూ అబద్ధ సాక్షులుగా మారిపోతున్నామేమో, ఆ అబద్ధ సాక్ష్యం అనేది నిన్ను నన్ను మనందరినీ ఏం చేస్తుందయ్యా అంటే నరకానికి తీసుకెళ్తుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 5వ వాక్యంలో ఈ విధంగా రాయబడింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 5వ వాక్యం, నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షి అబద్ధములు పలుకును అంట. కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అని రాయబడింది అక్కడ. కూట సాక్షి అంటే అర్థం ఏంటి? కూట సాక్షికి అబద్ధాలు ప్రియములు అన్నాడు. కూట సాక్షి అంటే ఏంటో చెప్పాలి. మీరు చాలా తెలివిగలవాళ్ళు. మీరు మౌనంగా ఉంటున్నారు కానీ మీరు చాలా తెలివిగలవాళ్ళు. కూట సాక్షి అంటే అర్థం ఏంటి? సామెతల గ్రంథం 14:5లో రాయబడిన మాట, నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. 2-3 అబద్ధికులు కలిసి అబద్ధ సాక్ష్యం పలకటమే కూట సాక్ష్యం పలకడం. కూడుకుంటారు కదా, వీళ్ళు కూడబొలుక్కున్నారా అంటారు చూసారా. వీరు కూడబొలుక్కుని మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎక్కడో కూర్చొని మాట్లాడుకొని వచ్చారంటారు కదా. కూట సాక్ష్యం అంటారు దాన్ని. కూడుకొని ఒక గ్రూపుగా 2-3 4 5 కలిసి కూడుకొని మాట్లాడడం కూట సాక్ష్యం. కూడుకొని కూట సాక్ష్యం పలుకుతారు. ఏ సాక్ష్యం అయ్యా అంటే అది మంచి సాక్ష్యం కాదు, అది అబద్ధ సాక్ష్యం. ఏ సాక్ష్యం అది? అబద్ధ సాక్ష్యం. ఆ రోజు యేసుప్రభుని సిలువ వేసే సందర్భంలో కూడా కూట సాక్షులు ఎంతో కూడుకొని పలుక్కున్నారు. అబద్ధ సాక్ష్యాలు. అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి కూడా కిరాయికి మనుషులు దొరుకుతారు. మీరు తెలుసా? ఒక ఆటో కిరాయికి దొరికినట్టు, ఒక కారు కిరాయికి దొరికినట్టు, ఒక అబద్ధ సాక్షి కూడా కిరాయి దొరుకుతారు మీకు. కోర్టులో ఎవరికైనా అన్యాయం చేయాలనుకున్నాం అనుకోండి, అక్కడ ఉంటారు. ఎవరుంటారు? అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారు. 10,000 ఇస్తే చాలు, అయ్యా మరి ఆ కుటుంబం పాడైపోద్దా? కుటుంబం పాడైతే నాకెందుకు,
ఆ కుటుంబంతో నాకెందుకు, నాకు 10,000 వచ్చినాయి. ఆ కుటుంబంతో నాకెందుకు, నాకు 5,000 వచ్చినాయి. ఆ కుటుంబంతో నాకెందుకు, నాకు 50,000 వచ్చినాయి. ఏం చెప్పమంటారు చెప్పండి, అది చెప్పేస్తా. ఇక్కడ ఆ కుటుంబం పాడైపోయినా పర్లేదు. అంటే కోర్టు కేసుల్లో కూడా కొంతమంది అబద్ధ సాక్ష్యాలు చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చి చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. మీకు తెలుసో తెలియదు ఆ విషయాన్ని. అబద్ధ సాక్ష్యం అనేది మాట్లాడినప్పుడు బాగానే ఉంటుంది, కానీ అది మన ఆత్మకు ప్రమాదం. అది మనల్ని నరకానికి తీసుకువెళ్ళేటటువంటి భయంకరమైనటువంటి ప్రమాదం కలిగింది ప్రియులారా. మరొక రిఫరెన్స్ చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయంలోని 25వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలోని 25వ వచనం. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షిస్తాడు. నిజము మాట్లాడేవాడు, నిజము పలికేటటువంటి సాక్షి మనుషులను రక్షిస్తాడంట. ప్రేమ దేవుని వల్లరా. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. బైబిల్లో ఉందమ్మా ఈ మాట. అమ్మ, బైబిల్లో ఉన్న విషయాలే మాట్లాడతాను తప్పితే బైబిల్ దాటిపోను. ఏమంటున్నాడు ఇక్కడ? నిజము పలుకు సాక్షి మనుషులను రక్షిస్తాడు, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. వట్టి మోసగాడు, అబద్ధాలు ఆడేవాడంట వట్టి మోసగాడంట. ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం వరకు కూడా కొంతమంది అబద్ధాలు ఆడకపోతే పూట గడవుతాడు. అరే, నాకు ఈరోజు అబద్ధం ఆడకపోతే నాకు ఈరోజు ఏందో ఒకలా ఉంది. చాలా ప్రమాదం అండి. చిన్న అబద్ధమే. 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలన్నారు. ఎప్పుడు మీకు చెబుతామంట, 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంట. 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయకూడదు దయచేసి, అది తప్పు స్టేట్మెంట్. 100 నిజాలు చెప్పి పెళ్లి చేయాలి. ఆ పెళ్ళి నిలబడుతుంది, లేకపోతే ఆ పెళ్ళి పాడైపోతుంది. అబద్ధాలాడి పెళ్లి చేయకూడదు. అబ్బాయికి అమ్మాయికి నిజాలు చెప్పి పెళ్లి చేయాలి. చిన్న అబద్ధమే రేపొద్దున వారి కాపురాన్ని పాడు చేసిద్ది. పెళ్లి కాకముందు అబ్బాయికి కార్లు ఉన్నాయి, పెళ్లి కాకముందు అబ్బాయికి బిల్డింగులు ఉన్నాయి, పెళ్లి కాకముందు అబ్బాయికి కేజీ బంగారం ఉంది, పెళ్లి కాకముందు అబ్బాయికి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఉంది, నెలకు ₹1,00,000 సంపాదిస్తాడు మనం చెప్పామనుకో. పెళ్ళి అయిన తర్వాత ఇవన్నీ బంగారం ఏది, వెండేది, వజ్రాలేది, ఇళ్ళేది, కార్లేది, ఆ ఉద్యోగం ఏది అన్నారు అనుకో. ఏమైంది అప్పుడు? నన్ను మోసం చేయరని చెప్పేసి వెళ్ళిపోదా? అవసరం లేదు. నిజము 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 పలకాలి. నిజమాడి మనం పెళ్లి చేయాలి. ఇదిగో అబ్బాయికి లక్షణాలు ఉన్నాయి, అమ్మాయికి లక్షణాలు ఉన్నాయి, ఇష్టమైతే చేసుకోండి, పెళ్ళైన తర్వాత మార్చుకుంటారు. ఏమంటారు? మంచిదేనా కాదంటారా? ఏంది అలా ఉన్నారు, ఏంది మీరంతా? నాకు అర్థం కావట్లే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ముగింపులోకి వచ్చానులే, ముగిస్తానంటే చాలు 1000 ఏనుగులు బలం వచ్చిద్దంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియులారా. లేని వాటిని పలికే అబద్ధ సాక్షి. ఇక్కడ అంటున్నాడు సామెతలు 14:25లో, నిజము పలుకు సాక్షి మనుషులను రక్షిస్తాడు, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. ఈరోజు చాలామంది చూడండి అబద్ధాలతోనే కాలం గడిపేస్తున్నారు. క్రైస్తవులు నిజంగా పేరుకు మాత్రం క్రైస్తవులు అనే ట్యాగ్ తగిలించుకున్నారు చాలామంది. కానీ ఒకరితో ఒకరు చూడండి ప్రియులారా, అన్నీ అబద్ధాలే, ఒక్క నిజం ఉండదు. అందుకని ఈరోజు నేను అసలుకి మనుషులతో అసలు మాట్లాడడమే మానేశాను. నేనేదో నీతిమంతునని చెప్పట్లా. ఒకవేళ నేను ఎక్కడ ఆడాల్సిన పరిస్థితి వచ్చిద్దామనని ఎవరితో మాట్లాడక దేవునితోనే మాట్లాడుతున్నా ప్రార్థన ద్వారా. ఎందుకు వృధాగా ఒట్టి మాటలు మాట్లాడి మోసగాడి కానీ మిగిలిపోవటం, ఒట్టి మాటలు మాట్లాడి నేను అపవిత్రుడిగా మాట్లాడి నరకానికి వెళ్ళిపోవటం ఎందుకులే. అసలు ఎవరితో మాట్లాడుకుంటుంటే పోయిద్ది, అంతేనా? అవసరాన్ని బట్టి కొన్ని మాటలు మాట్లాడితే చాలు, విస్తరించి మనం మాట్లాడకూడదు ప్రియులారా. కాబట్టి వాళ్ళు చెప్పేది అంతా అబద్ధమని మనకు తెలిసినప్పుడు, ఎదుటివారు చెప్పేది అబద్ధమని మనకు తెలిసినప్పుడు ఇక వాళ్ళతో మనం సహవాసం చేయాల్సిన అవసరం లేదు. వినండి ఫైనల్ మాటలు. ఎదుటి వాళ్ళు చెప్పేది అబద్ధము అది అనిపించినప్పుడు, మనకి అది నిజం మాత్రం కాదని మనకు అనిపించినప్పుడు, ఆ వ్యక్తులకు దూరం ఉండటం మంచిదంటారా, దగ్గరగా ఉండటం మంచిదంటారా? ఆ వ్యక్తులకి దూరంగా ఉండటమే మంచిది, కానీ ఆ వ్యక్తులతో సహవాసం చేయడం మంచిది కాదు. ఎందుకని? అబద్ధాలు ఆడే వారితో నువ్వు సహవాసం చేసావు, నువ్వు అబద్ధాలు ఆడతావు. మోసం చేసేవాడితో కలిస్తే నువ్వు మోసం చేసేస్తావు. కాసేపు చాలు అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అవ్వడానికి, తారు మీరు గందరగోళం గజిబిజి అయిపోవడానికి. అవసరం లేదు. మనం దుష్ట సాంగత్యము మన మంచి నరవరిని కూడా అది చెరిపేస్తుంది. దుష్టులతో మనం సహవాసం చేయకూడదు, అబద్ధికులతో మనం సహవాసం చేయకూడదు. మనం కూడా అబద్ధికులుగా మారిపోయే అవకాశం ఉంది. మన ఆత్మీయ జీవితం కుంటుపడే అవకాశం ఉంది. ఆత్మీయ జీవితంలో మనం దిగజారిపోయే అవకాశం ఉంది, పాతాళానికి దిగే అవకాశం ఉంది. అబద్ధాలు ఆడుతో నాకు తెలిసి అసలు సహవాసం చేయకుండా మంచిది. ఆ వ్యక్తిని ద్వేషించొద్దు, కొంతకాలం దూరంగా పెట్టండి. నేను అబద్ధాలు ఆడినా సరే
అబద్ధం ఆడే వీరితో మనం సహవాసం చేయకూడదు. ఒక జ్ఞానితో సహవాసం చేస్తే మరింత జ్ఞానాభివృద్ధి పొందుకుంటాడంట. ఒక నిజము మాట్లాడే వ్యక్తితో సహవాసం చేస్తే మరింత నిజాలు మాట్లాడడానికి ఇష్టపడతాడు. అబద్ధాలు ఆడితే వారితో సహవాసం చేస్తే ఇక వీడు కూడా అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతాడు అనమాట. ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్నదానికి ఆశపడి అబద్ధాలాడి సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. కోట్లకు పడగెత్తినటువంటి వారు అబద్ధాలాడి ధనము సంపాదించుకున్నవాడు ఆ ధనము ఊపిరితో సమానం అన్నాడు దేవుడు. అర్థమవుతుంది కదా? కష్టపడాలి, రూపాయి కూడబెట్టుకోవాలి, చక్కగా అన్నీ సంపాదించుకోవాలి. ఊరకొచ్చింది ఏది కూడా ఆశించకూడదు. మనం కష్టపడాలి, పని చేసుకోవాలి, వచ్చిన దాంట్లో తృప్తిగా మనం ఉండాలంతే. కష్టపడిన వాడు కొంచెము తినినను సుఖముగా నిద్రపోతాడంట. కష్టపడి సంపాదించుకుని అనుభవించే దాంట్లో ఉంది చాలా సంతోషం. తెలుసా మీకు? నేను చాలా సంతోషపడతా. నాకు మేడలు, మిద్దెలు, భూములు, ఇల్లు, పొలాల స్థలం ఏమీ లేకపోయినా నాకున్న దాంట్లోనే నేను కష్టపడినది తింటా, నా బిడ్డలు పెట్టుకుంటే నేను చాలా సంతోషపడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి లేని వాటిని పలికే అబద్ధ సాక్షి యెహోవాకు అసహ్యుడు. సామెతల గ్రంథం 19:5 మీరు రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేసుకోండి. సామెతల గ్రంథం 19:5లో ఈ విధంగా రాయబడింది: కూట సాక్షి శిక్ష నందొకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. దొరుకుతావురా నువ్వు అంటున్నాడు దేవుడు. బేటా నువ్వు దొరుకుతావురా అంటున్నాడు దేవుడు. అబద్ధాలు ఆడేవాడు దేవుడు అంటున్నాడు. అబద్ధాలు ఆడేవాడు నువ్వు తప్పించుకొనవు అంటున్నాడు. దొరుకుతావు అంటున్నాడు దేవుడు. నీ అబద్ధమే నిన్ను పట్టించింది అంటున్నాడు. వారి ముఖ లక్షణమే వారి మీద ఏం జరుగుతుందంట? సాక్ష్యం కలుగుతుందంట. పోలీసులు ఈజీగా పట్టుకుంటారు తెలుసా దొంగల్ని? ఎలా పట్టుకుంటారు మీరు చెప్పాలి? పోలీసులు దొంగల్ని ఈజీగా పెట్టుకుంటారు. ఎలా పట్టుకుంటారు? దొంగ ముఖం ఎలా ఉంటుందంట? నల్లగా ఉంటుందంట. అంటే దొంగని వారు ముఖ కవలికను బట్టే పట్టుకుంటారని యెషయా గ్రంథంలో రాయబడింది. యెషయా గ్రంథంలో రాయబడిన మాట అది, కొత్త ఏం కాదు అది. ఒక మనిషి ముఖ కవలికను బట్టే మనం చెప్పేయచ్చు ఆ మనిషి, ఆ వ్యక్తి ఎలాంటి స్వభావం కలిగిన వాడు మన ఎడలని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. సామెతల 19:9లో కూట సాక్షి శిక్షణ అందకపోడు, అబద్ధములాడువాడు నశించును. అబద్ధాలు ఆడేవాడు ఏమైపోతాడంట? నశించిపోతాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నేను చెప్పట్లేదు, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న విషయాలే మీకు చెప్తున్నా. అబద్ధాలు ఆడేవాడు తప్పించుకున్నాడంట, అబద్ధాలు ఆడేవాడు నశించిపోతాడని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో అబద్ధాలు ఆడడం వల్ల ఆ ఇశ్రాయేలు సమాజంలో ఒక పెద్ద గొల్లు జరిగింది, ఒక పెద్ద కీడు సంభవించి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజున ఇశ్రాయేలు అందరూ కూడా ఏడ్చారు. కొంతమంది అబద్ధాలు చెప్పడం వలన, లేని వార్తను పుట్టించడం వలన, చెడ్డ మాటలు పలకడం వలన. కాబట్టి ప్రియులారా, మనము లేని మాటలు పలికే వారిగా ఉండకూడదు. దేవునికి అసహ్యమైన లక్షణాల్లో ఒకటి లేని వాటిని పలికే అబద్ధ సాక్షి. చివరిగా ఒక రిఫరెన్స్ చదవండి, ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 21:8వ వాక్యం. ప్రకటన గ్రంథం 21:8వ వాక్యం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలి పొందుదురు. ఇది 2వ మరణం అన్నాడు. అమ్మ, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త వినండి. అబద్ధం అనేది అది మన ఆత్మకు చాలా ప్రమాదం. అబద్ధ సాక్ష్యములు చెప్పడం అనేది అది దేవునికి అసహ్యములైనవి, హేయములైనవి. అవి మనల్ని పాతాళానికి ఈడ్చుకెళ్ళే లక్షణం కనుక అది మనల్ని ఏం చేయాలి? మనలో నుంచి సమూలంగా వ్రేళ్లతో సహా దాన్ని పీకి పక్కన పడేయాలి. అలా పీకి మనం ప్రక్కన పడేసినప్పుడే మనం దేవుడున్న పరలోకానికి వెళ్ళిపోతాం. లేకపోతే నిత్య నరకములో మనం పాలు పంపులు పొందుతాం. ఏది కావాలి? దేవుడున్న పరలోకం కావాలా? దేవుడున్న సాతాను ఉన్నటువంటి పాతాళం కావాలా? పరలోకం కావాలంటే ప్రతివాడు తన సహోదరుడితో సత్యమే మాట్లాడాలి. నరకం కావాలంటే ఏమీ లేదు, ఒకరి మీద ఒకరితో అబద్ధాలు చెప్పుకుంటే, అబద్ధ సాక్ష్యాలు పలుక్కుంటే చాలు. ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. నా మాటలు ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచుకోండి. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, ఇది సమయం కాదు. ఈ మాటలు చాలు కనుక ప్రార్థన చేసుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అందులో అహంకార దృష్టి, కలలాడు నాలుక,
నిరపరాధులను చెంపు చేతులు, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించేవాడును, యెహోవాకు అసహ్యమైన వాడని, దేవునికి హేయమైన వాడని ప్రియులారా కొన్ని వారాలుగా మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఒకవేళ అహంకార దృష్టి మనలో ఉందేమో, కళ్ళలాడే నాలుకను మనం కలిగి ఉన్నామేమో, ఏమండి నిరపరాధులను చంపే చేతులు కలిగి ఉన్నామేమో, ఎదుటి వారికి కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదాలు కలిగి ఉన్నామేమో, లేని వాటిని పలికే అబద్ధ సాక్షులుగా మనం ఉన్నామేమో, అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించేవారుగా ఉన్నామేమో. దయచేసి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియమైన దేవుని వర్లరా, దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము దేవుడు తన దాసుల ద్వారా తన మాటలు వినిపిస్తూ ఉండగానే ఆ మాటలు మనల్ని తాకినప్పుడు, ఆ మాటలు మన గురించి హెచ్చరిక చేసినప్పుడు ప్రియులారా మనల్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మన లోపాలను దిద్దుకొనవలసిన వారమై ఉన్నాం. వాటిని చక్క చేసుకోవలసినటువంటి వారం ఉన్నాం. ప్రియులారా ఈ కొద్దిపాటి జీవితంలో మన లోపాలను మనం సరి చేసుకోలేకపోతే కన్ను మోయగానే పాతాళానికి వెళ్ళే ప్రమాదం ఉంది. మనం చనిపోయే లోపులో బ్రతికి ఉండగానే ఈ కొద్దిపాటి జీవితంలో ప్రియులారా మన లోపాలన్నీ మనం సరి చేసుకోవాలి. ఏ మచ్చలు లేని వారంగా, ఏ డాగులు లేని వారంగా, ఏ ముడతలు లేని వారంగా, ఏ కళంకము లేని వారుగా మనం ఉండాలి. పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఎలా ఉన్నాం? మన చూపులు ఎలా ఉన్నాయి? మాటలు ఎలా ఉన్నాయి? వినే విషయాల్లో ఎలా ఉన్నాం? చేసే పనుల్లో ఎలా ఉన్నాం? నడిచే నడకల్లో ఎలా ఉన్నాం? ఆలోచించే హృదయ ఆలోచనలో ఎలా ఉన్నాం? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దుర్యోచనలు యోచించే హృదయము కలిగినటువంటి వారు దేవునికి అసహ్యులు. ఒకవేళ దుర్యోచనలు యోచించేటటువంటి హృదయము కలిగిన వారంగా ఉన్నామా? లేని వాటిని పలికి అబద్ధ సాక్షులుగా ఉన్నామా? కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదాలు కలిగిన వారంగా ఉన్నామా? కలలాడు నాలుకను కలిగిన వారంగా ఉన్నామా? అబద్ధాలాడే నాలుకను కలిగిన వారంగా ఉన్నామా? అహంకార దృష్టి కలిగినటువంటి వారంగా ఉన్నామా? ఒకవేళ ఇవి దేవునికి నచ్చినటువంటి విషయాలు ఇవి మనలో ఉంటే నరకానికి వెళ్ళిపోతాం. దయచేసి అందరం నాకు నేనుగా పరిశీలన చేసుకుంటున్నాను. ప్రియులారా మీకు మీరుగా పరిశీలన చేసుకోండి. దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. మన హృదయాలను ఎరిగినటువంటి దేవుడు. అయ్యా నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను ఆయన, నా విధేయతను ఒప్పుకుంటున్నాను ఆయన, నా పాపము నుంచి నన్ను విడిపించు నాయన, నా దోషము నుంచి నన్ను విడిపించు నాయన. అయ్యా నేను లోపాలు కలిగిన వాడు నాయన, నేను లోపాలు కలిగిన దానిని ప్రభా నీ పరలోక రాజ్యానికి చేరుకున్నట్టుకు నేను అర్హత లేని వాడని తండ్రి దయచేసి నన్ను క్షమించయ్యా. నేను భక్తి గలవాడనని భక్తి గలదాన్ని చెప్పుకుంటూ వేషధారణలో బ్రతుకుతున్నాను ప్రభా, భక్తిహీనుడిగా బ్రతుకుతున్నాను నాయన. నా భక్తిహీనమైనటువంటి క్రియల నుంచి నన్ను విడిపించయ్యా. నా వేషధారణ జీవితం నుంచి నన్ను విడిపించు నాయన. యథార్థ హృదయంతో నిన్ను ఆరాధించేటటువంటి వాడిగా నన్ను సిద్ధపరుచాయా అని కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. అతిక్రమాలు దాచేటవాడు వర్తిల్లడు ప్రియులారా. మనము మన పాపములను ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన ప్రతి పాపముల నుంచి మనం విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదరులారా సహోదరి మనలారా, ఒకవేళ లేని వాటిని పలికి అబద్ధ సాక్షులుగా ఉన్నామేమో, మన ఇరుగు పొరుగు వారితో మన రక్త బంధువులతో అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులుగా ఉన్నామేమో. ఈరోజు దేవుడు ప్రత్యక్షంగా పరోక్షంగా మనతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ అబద్ధాలాడే ఈ లక్షణం ఉంటే తీసేసుకుందాం ప్రియులారా. నన్ను నేను పరీక్షించుకుంటున్నా. నిజమే నా బ్రతుకులో నేను పుట్టినది మొదలుకొని మేలు కీడులు వివేచించి నాకు వయసు వచ్చినది మొదలుకొని నా జీవితంలో ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన ఈ పెదవులతో అబద్ధాలాడే పెదవులు కలిగిన వాడిగా నేనున్నాను. నా ప్రభు సన్నిధిలో ఎన్నోసార్లు నేను గోజాడిని ప్రభువా నేను అబద్ధాలాడి వాడికి ఉన్నానయ్యా అని నా తండ్రి సన్నిధిలో ఒప్పుకొని నేను వాటిని విడిచిపెట్టినటువంటి వాడిని. ప్రియులారా నా దేవుని బిడ్డలారా, ఒకవేళ అబద్ధాలు ఆడేవారుగా ఉన్నామేమో దయచేసి అబద్ధమాలాడే పెదవులను కాల్చునాయన. అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్న వాడిగా ఉన్నాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించాయని నువ్వు అడగగలిగితే నీ పాపాన్ని క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బిడ్డలు అయ్యా మా సంఘ బిడ్డలైన వారందరికీ నాయన నీ మాటలు చెప్పాను. ఎవరు కూడా ప్రభువా నీ మాటలను ప్రభా అపార్థం చేసుకోకుండా సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలను స్వీకరించి ఒకవేళ ఇదిగో లేని వాటిని పలికే అబద్ధ సాక్షిగా ఎవరైనా ఉంటే, అబద్ధాలు ఆడేటటువంటి లక్షణాలు ఎవరైనా కలిగి ఉంటే దయచేసి ఈ మాటలు వినబడుతూ ఉండగానే వాటిని తీసివేసుకొని నీకు ఇష్టలుగా నీకు ప్రియమైనటువంటి పిల్లలుగా నీ ఎదుట నిలబడినప్పుడు యోగ్యులుగా ఉండకు మీరు సహాయం చేయమని
యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక పాడుతూ ఉండగా పరిశుద్ధుల అక్కర్ల కొలదైనటువంటి కానుకలు మనం సమర్పించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఒక పాట పాడుకుందాం. పాట పాడుతూ ఉండగా కానుకలు మనం సమర్పించుకుందాం.